మొన్న మైనారిటీ మీటింగ్ జరిగింది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారు కొంతమంది మైనారిటీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తున్నారు, ఏమీ చేయలేదని. ఓకే, మేము చేసింది కౌంటర్ మీకు ఇస్తున్నాం. అది ఏమంటే 14 సంవత్సరంలో ముస్లింకి రిజర్వేషన్ చేయలేదు. ఎందుకు? 2007 వైఎస్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ అమలు చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో స్టే తీసుకొని కేసేసినారు. ఆ శాపంతో ఓటమి పాలైందని నేను క్షణంగా చెప్తున్నాను. నిరుద్యోగులు వైఎస్ రాజశేఖర చేసినప్పుడు రిజర్వేషన్ 4000 మంది ఉద్యోగాలు వస్తాయి, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, ఇంజనీర్. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర ఇచ్చింది ఇవ్వకూడదు ముస్లిం మైనారిటీ కానీ స్టే పెట్టినారు. ఎందుకు చేయలేదు మీరు? ఇంకొకటి, మెడికల్ కాలేజ్ మీరు ఎన్ని మంజూరు చేస్తున్నారు? 14 సంవత్సరంలో 475 కోట్లు మెడికల్ కాలేజ్ అదిలో మంజూరైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి స్థాపన చేస్తారు. మైనారిటీకి ఒక్క ఎమ్మెల్యే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు, ఫారూక్కి నంద్యాలలో. ఒకటి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఇచ్చినారు? 6 మందికి ఇస్తే 4 గెలిచినారు. ఎమ్మెల్సీ ఇచ్చినారు, డిప్యూటీ సీఎం ఇచ్చినారు. ఇంకా ఏమో అభివృద్ధి అంటే అభివృద్ధి ఏమి? జగన్ కాలనీ పోయి చూడండి, అది కూడా చెప్పేయండి. మేము మీడియాకు సోదరులు కూడా అడుగుతున్నాను, వాళ్ళు చెప్పింది చేశారు, మీరు కొంచెం అది వచ్చి మరమ్మతులు అయింది చూపించాల. ఇద్దరికి శాంక్షన్ చేస్తున్నారు. మా నియాజ్ అహ్మద్ సార్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు, ఏమేమి నిధులు మంజూరైనాయి. ఇది మీకు కనబడదా? ఓట్లు బ్యాంక్ కోసం వచ్చి ముస్లింలకి జగన్మోహన్ రెడ్డి చేయలేదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయని పని ఏమి ఉంటే ఆయన ఎమ్మెల్యేకి గడప పంపిస్తున్నారు. ప్రజా సమస్య తెలుసుకొని స్పందించి వాళ్ళకి ఏ సమస్య వెంటనే చేయాలని పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చినారా ఎప్పుడన్నా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాపీ కొట్టి గ్యారంటీ స్కీమ్ అంట. ఇది మీరు ఎందుకు చేయలేదు ఇంతకుముందు గతంలో 14 సంవత్సరము? మీకు చేయడానికి రాదా? ఈ నవరత్నాలు కాపీ ఏవో ఒక గ్యారంటీ స్కీమ్ అని ప్రచారం 4 సంవత్సరం ముందు ఎందుకు చేయలేదు? ఎన్నికల ముందు వచ్చి ఓటు బ్యాంక్ కోసం వస్తుందని నేను ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు ఇస్మాయిల్, జిల్లా మాజీ డైరెక్టర్, మైనార్టీ వైఎస్ఆర్ లీడర్. మొన్ననే ఒక తెలుగుదేశం మా సోదరులు వాస్తవమే, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా తన అభివృద్ధి గురించి జరుపుకోవాల్సిన బాధ్యత కానీ ప్రతి ఒక్క వాళ్ళు చేసిన ఒక్క బాధ్యత కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ముఖ్యంగా మా సోదరులందరూ చాలా వివరంగా చెప్పారు. కానీ ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఈరోజు అక్కడ వేదికపై ఉన్న మా తోటి సోదరులు ముస్లిం సోదరులు కానీ వాళ్ళు చెప్పిన మాటల్ని అంతగా పట్టింపులు అనేది అది మీరు వాళ్ళు తోచినట్లు చెప్పారు. అది సభకు అది సంస్కారము అది ఏమనేది అది మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. కానీ ఒక శాసనసభ మండలి చైర్మన్గా మన అహ్మద్ షరీఫ్ గారు నిన్న వేదికపై వచ్చారు. వాళ్ళు వేదికపై వచ్చినప్పుడు మీ స్థాయి ఏమి? ఎందుకంటే మీరు ఒక మాజీ చైర్మన్, శాసన మండలి చైర్మన్, కానీ మీ స్థాయి ఏమి? కానీ ఆ సభలో మీరు మాట్లాడింది ఏమి అనేది నేను ఒక వివరణ చూసుకుంటే గిన మీరు చెప్పిన ఒక సందర్భాలు మాట్లాడిన సభలో మాటలు ఎలా ఉండవంటే ఒక టింగరోడు తిరునాగిపోయినట్లు ఉండదు అక్కడ. అంటే ఆ స్థాయి ఎంత స్థాయి వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావంటే ఆ స్థాయికి మించిన జవాబు నువ్వు చెప్పలేకపోతే ఈరోజు ఏమన్నారు మీరు? ఈరోజు సబ్జెక్ట్ ఒకటి ఏదన్నా ఒక మాట్లాడేటప్పుడు ఒక ఉన్నత స్థాయి ఒక నాయకత్వం మీరు వహించినప్పుడు ఒక చైర్మన్గా కానీ మీ యొక్క టీడీపీ డెవలప్మెంట్ గురించే మాట్లాడాలి. కానీ మనం ఇది చేశాము, మీరు ఇది చేస్తుంటారు అనే డెవలప్మెంట్ గురించి వదిలిపెట్టి ఈరోజు తెలుగుదేశానికి ఒక హిందువు కానీ ఒక ముస్లిమ్స్ కానీ ఆ పార్టీకి 2 కళ్ళు లాంటిది మా నాయకునికి అన్నారు. సరే అన్నారు, అది వాస్తవమే, ఒక సామెత ప్రకారం ఉండిపోతుంది. కానీ ఈరోజు మీరు మాట్లాడిందల్లా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు. మీరు ఎక్కడ వెళ్ళారు? మీరు ఎన్టీ రామారావు గురించి మాట్లాడారు. మీరు మా తెలుగుదేశం పార్టీలో మా ఎన్టీ రామారావు అది చేశారు, ఇది చేశారని. అది కాదు, అది మీరు చెప్పేది. చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. అంటే మీరు అప్పటికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమా అనేది సభాముఖంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎన్టీ రామారావు గారు మా టీడీపీలో అలా చేశారు, ఇలా చేశారు అనేది. అందుకోసం మీకు ఈ సభాముఖంగా ఒక సమస్య అడుగుతున్నాను. ఎన్టీ రామారావు కూడా మన ముస్లిం మైనార్టీ సోదరులు ద్రోహం చేశారు. ఎందుకంటే ఒక్కసారి మన ఫస్ట్ అవర్స్లోన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి విజయం సాధించిన తర్వాత ఎమ్మిగనూరులో ఒక మైనార్టీ సోదరులు మన మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి మీద ఒక అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి
పోటీ చేసినప్పుడు ఆ యొక్క పోటీలో ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఓడిపోయినప్పుడు నెక్స్ట్ సారి ఆయన సీట్ అడిగినప్పుడు అదే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి మా పార్టీలో ఓడిపోయిన తర్వాత మేము సీట్ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. కానీ మీరు అంటున్నారు, మీరు షరీఫ్ గారు వినండి ఒక మాట, ఎన్టీ రామారావు ముస్లిం మైనార్టీకి ద్రోహం చేశారు. కానీ ఇదే సంఘటన మన పత్తికొండలో జరిగింది. కానీ తమ్మారెడ్డి గారి మీద మన మహాబలేశ్వరప్ప గుప్తా పోటీ చేసినప్పుడు అప్పుడు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ సారి ఆయనకి మళ్ళీ సీట్ ఇచ్చారు మహాబలేశ్వరప్ప గుప్తాకి. కానీ ఇక్కడే చూడండి మీరు చెప్పిన మాట, ఈరోజు తెలంగాణలో శాంతియుతంగా ఉందంటే ఎన్టీ రామారావు అన్నారు. అది కాదు ఈరోజు చెప్పేది. సరే కాంగ్రెస్ పార్టీకి ఎదిరించిన వ్యక్తి ఎన్టీ రామారావు అన్నారు. సరే ఎదిరించి పార్టీ పెట్టించవచ్చు. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన ఒక వాగ్దానాన్ని మీరు సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ మీద అన్నారు. కానీ మన జరిగిన తెలంగాణలో మీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు కదా, దాన్ని మీరేమంటారు? అంటే నమ్మకం ద్రోహం చేసే వ్యక్తిని కూడా సభాముఖంగా నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఇంకోటి, మీరు జగన్ మీద వ్యక్తిగతంగా పోయారు. మీరు వ్యక్తిగత దూషాలు ఎప్పుడు పోకూడదు. జగన్ గారు మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన సీఎం కావాలన్నారు, ఆయన వ్యక్తిగతంగా పోయారు, అది కూడా అన్నారు. కానీ వివేకానంద రెడ్డి హత్యలోనూ కూడా మన జగన్ గారికి దూషించారు. అది కాదు మీరు చెప్పేది. మీ స్థాయి గురించి మీరు ఇక్కడ ఆదంలో ప్రసంగం చేసిపోలేదు. ఎందుకంటే మీ మీద కూడా ఒక అభియోగం ఉంది. ఎందుకంటే ఈరోజు వైస్రా హోటల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఎమ్మెల్యేలు తీసుకుని పోయినప్పుడు ఆ యొక్క షర్బత్లో ఎన్టీ రామారావుకి విషయం కలిపిన విషయం అనేది కూడా ఆ రోజు గుంటూరులో మీ మీద ఒక అభియోగం వచ్చింది. అది నిజమా అనేది కూడా ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఒక హత్య కేసు అనేది మీరు ఓపుతున్నారు. ఆ రోజు మీరు కూడా షర్బత్లో ఎన్టీ రామారావుకి విషయం కలిపారా అనేది కూడా నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఏదైనా కూడా వ్యక్తిగతంగా రాజకీయంలో తేగకూడదు. మనం ఎంతసేపు మాట్లాడిన అభ్యర్థుల గురించే మాట్లాడాలి. కానీ మన వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు ఇంకొకసారి మిమ్మల్ని సభాముఖంగా గౌరవంగా మాట్లాడుతున్నాను. ఇంకొకసారి మైనార్టీలకు అన్నారు. ఈరోజు మైనార్టీలు అంటే ఏమయ్యా? ఈరోజు ఇంకోటి అన్నారు, మీరు మైనార్టీకి ఏం చేయలేదు. అప్పుడు నారా హమారా అన్నప్పుడు మీరు పక్కలోనే ఉన్నారు. ఆ రోజు ఎక్కడ? గుంటూరు సభలోనే మీరు ఆ మైనార్టీలకి తన్నుకుంటూ పోయేటప్పుడు ఆ రోజు మీరు సీఎం చంద్రబాబు నాయుడు పక్కలో కూర్చుని ఆ రోజు చంద్రబాబు నాయుడు సంకన ఆక్తుంటారు మీరు. ఆ రోజు అప్పుడు మీకు మైనార్టీ గుర్తుకు రాలేదా? ఒక్కసారి ఆలోచన చేయండి షరీఫ్ గారు. మీరు ఇంకా మీరు ఏమంటున్నారంటే ఈరోజు మైనార్టీలకు ఏం చేశారు? ఈరోజు మైనార్టీలకు వైస్ చైర్మన్ ఎవరున్నారు? ఈరోజు శాసన మండలి వైస్ చైర్మన్ వచ్చి మనకి ఎవరున్నారు తెలుసా? ఇప్పుడు జాకియా ఖానూన్ అనే ఒక మహిళ ఉంది ఈరోజు మన శాసన మండలి చైర్మన్కి. ఈరోజు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాలా? ఎందుకంటే మైనార్టీలకి ఏం చేసిండేది కాదు, మైనార్టీలకి అభివృద్ధి చేసిండేది మన వైఎస్ మన రాజశేఖర రెడ్డి, దాని తర్వాత తన తనయుడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి. కానీ ఈరోజు అభివృద్ధి గురించి చెప్పుకుంటే మంచిది. కానీ వ్యక్తిగతంగా పోతే కూడా మేము కూడా వ్యక్తిగతంగా పోయేది ఉంటుంది. మీరు అభివృద్ధి అంటుంటారు. కానీ అభివృద్ధి గురించి చెప్పండి. మనం అది చేస్తాం ఇది చేస్తామని దుల్హన్ స్కీమ్లో చెప్పారు. మా సోదరులు ముందుగానే వివరణ ఇచ్చారు. ఈరోజు చట్ట ప్రకారం దుల్హన్ స్కీమ్ అనేది 18 సంవత్సరాలు నిండినప్పుడే మీరు కూడా ఆ దుల్హన్ స్కీమ్కి అర్హులవుతారు. అందుకోసం ఈ 18 సంవత్సరాల లోపల ఒక మహిళలు కానీ ఎవరికైనా కానీ ఒక 10వ తరగతి వరకు చదువులో పెట్టిన తర్వాత అప్పటికే 18 సంవత్సరాలు దాటిపోతుంది. అప్పుడు స్కీమ్కి అర్హులవుతారు, ఎడ్యుకేషన్ కూడా అర్హులవుతారని వాళ్ళ ఒక డెవలప్మెంట్లో ఉంటారనే ఆ ఉద్దేశంతో మన సీఎం గారు పెట్టారు తప్ప దానికి ఈగురుదనేది కాదు. ఈరోజు చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అభివృద్ధి అంటే ఏమి? ఈరోజు ఇవాళ గొంతులు పూస్తే అది కాదు అభివృద్ధి అనేది. అభివృద్ధిని చేయాలనుకుంటే ఈరోజు ప్రజలే మనకు నిర్ణయం చెప్తారు. రేపు రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని రేపు ప్రజలే ఆ నిర్ణయం తీసుకుంటారని నీ సభాముఖంగా మీరు తెలుపుకుంటూ నా పేరు ఆర్ అబ్దుల్ రహీం, జిల్లా జనరల్ మైనారిటీ సెక్రటరీ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నిన్న ఆదుని పట్టణంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ యొక్క మీటింగ్ జరిగినది. అందులో ఆదునిలో వైఎస్ఆర్ పార్టీ మైనారిటీకు ఎలాంటి పనులు చేయలేదు, కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని పనులు డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నామని చెప్పి నాయకులు చెప్పుకుని వచ్చినారు. అందు విషయంలో ఈరోజు ఈ సమావేశం మేము నిర్వహిస్తున్నాము, ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. మైనారిటీస్కు ఏమేం పని జరిగింది అని ఆయన అడిగారు. మన అదోనిలో మా
ప్రియతమ నాయకుడు సాయి ప్రసాద్ గారు సీఎం గారికి పిలుచుకొని వచ్చి ఆధ్వర్యంలో స్టేజ్ మీద నుంచి హామీ ఇచ్చారు. నేను ఈద్గాకు మైనార్టీ ఈద్గాకు 2,60,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పారు. జీవో తెచ్చారు. పని జరుగుతూ ఉంది. పని స్టార్ట్ కూడా అయిపోయింది. అది ఏం కనపడం లేదా మాకు అర్థం కాలేదు. తర్వాత ఆటో నగర్కు శాంక్షన్ చేసినారు. ఆటో నగర్ పని స్టార్ట్ చేపిస్తున్నారు చెప్పినారు. అధికారులు వచ్చిపోతున్నారు. భూమి చెక్ చేస్తున్నారు. భూమి సెలెక్ట్ అయిన తర్వాత పని అయిపోతుంది. కానీ ఇది తప్పదారి పట్టింది. ఆటో నగర్ మేము వచ్చిన తర్వాత చేస్తాము అని ఇస్తున్నారు. మళ్ళీ మొదలు పెట్టాల్సింది. కానీ ఇప్పటి వరకు ఏపీఐస్ వాళ్ళు మొన్న 3 రోజుల క్రితం వచ్చి భూములన్నీ చెక్ చేసి పోయినారు. సబ్ కలెక్టర్ గారు చెక్ చేసినారు. రిపోర్ట్ పంపించినారు. ఈ భూములు ఉన్నాయి, ఈ నెంబర్లు ఉన్నాయి, సర్వే నెంబర్లు అన్నీ పంపించినారు. త్వరలోనే అవుతుంది. ఇది డెవలప్మెంట్ మైనారిటీస్ కోసము. తర్వాత ఐటీఐ కోసము ఆరేకల్లో ఒక ఐటీ కట్టి ఉన్నారు. దానికి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి ప్రపోజల్స్ పంపి ఉన్నాము. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ కూడా చేసేసింది. పని స్టార్ట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనడానికి అన్ని మిషన్స్ కొనడానికి ఆర్డర్స్ కూడా జారీ అయిపోయినది మొన్న ఒక వారం క్రితమే. మొత్తం మన ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన కింద ఈ స్కీమ్స్ వచ్చినాయి. ఏది స్కీమ్ ఆయన అక్కడ నాయకుడు చెప్తున్నారు, మేము తెచ్చిన ఈ స్కీమ్స్ అది అన్నీ అని చెప్తున్నారు. కానీ ఆయన తెచ్చింది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆధునిలో మైనారిటీస్ స్థితిగతి పూర్తి బాగలేదు, పూర్తి చదువులో వెనుకబడినారని చెప్పి ఒక ఐటీఐ శాంక్షన్ చేసినారు. ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ బాలికల కోసం చేశారు. ఒక మైనారిటీ కాలేజ్, జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసినారు. ఒకటి హాస్టల్స్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అని శాంక్షన్ చేసినారు. అన్నీ ఒకేసారి వచ్చినాయి. ఇది అన్ని 5 ప్రాజెక్టులు. అది పని జరుగుతూ ఉంది. ఐటీ మైనారిటీస్ కోసం ఐటీ శాంక్షన్ అయింది. బిల్డింగ్ తయారైపోయింది. కానీ దానికి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రావాలా, దానికి మరి టీచర్ సెలెక్షన్ చేయాలా, అది అన్నీ ప్రాసెస్లో ఉంది. డబ్బు కూడా శాంక్షన్ అయింది. ఫైనాన్స్ మినిస్టర్ నుంచి క్లియర్ కూడా అయిపోయింది. త్వరలోనే పని స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే అది సిస్టమ్ ఉంటుంది, టెక్నికల్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేయాలా, చెక్ చేయాలా, అన్నీ చెక్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ ఉంది, ఐటీ స్టార్ట్ చేయొచ్చు, దీనికి టీచింగ్ స్టాఫ్ ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాతనే అది అవుతుంది. ఆ పని కూడా ఉంది. కానీ ఇంతవరకు కాలేదు, ఏం చేయలేదు అని తిరుగుతున్నాము. 4 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ గారు ప్రతిసారి పోయినప్పుడంతా అన్ని డిపార్ట్మెంట్ తిరిగి మాకు పిలుచుకుపోతున్నారు. ఆయన సొంతం డబ్బుతో మాకు పిలుచుకుపోతున్నారు, చేపిస్తున్నారు. ఎందుకంటే చేస్తున్నారు లేదా అని తిరిగి వస్తున్నాం. మాకు తెలుసు 4 సంవత్సరాల నుంచి ఏమేమి చేస్తున్నామని మాకు తెలుసు. ఆ తర్వాత వచ్చేసి రెసిడెన్షియల్ కాలేజ్ అని 18 కోట్లతో శాంక్షన్ అయింది. 99% బిల్డింగ్ తయారైపోయింది. దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించినాం. టీచింగ్ స్టాఫ్ కావాలా, నాన్ టీచింగ్ స్టాఫ్ కావాలని చెప్పి. అది బాలికల కోసం. అది కూడా ఆరేకల్ దగ్గర పెండెకల్ దారిలో కట్టి ఉన్నాము. బిల్డింగ్ పోయి చూడొచ్చు. అది ఒకటి మైనారిటీస్ కోసం. ఈ 4 సంవత్సరాలు బిల్డింగ్ తయారైంది. ఆయన ఉన్నప్పుడు పాత మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అది బిల్డింగ్ శాంక్షన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఆయన వెనుక పడి అమౌంట్ శాంక్షన్ చేయించుకొచ్చి దీంట్లో బిల్డింగ్ తయారైపోయింది, రెడీగా ఉంది. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కావాలి దాన్ని కూడా ప్రపోజల్స్ తీసుకుపోయినారు. టెక్నికల్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. అది కూడా అయిపోతుంది త్వరలోనే. ఈ నెల లోపల అన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసేసారు కాబట్టి అవుతుంది. ఆ తర్వాత హాస్టల్స్ గురించి చెప్తున్నా. హాస్టల్స్ గురించి ఎన్నిసారి ఇది చేస్తున్నామంటే మాకు తెలుసు. అక్కడ హైకోర్టులో పోయినప్పుడంతా ఫైల్ తీసుకుపెడుతున్నాము. ఫైల్ హైకోర్టులో రీచ్ కావడం లేదు. స్టే వెకేట్ చేయాలా. ఒక చిన్న పనికి హాస్టల్స్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ మైనారిటీస్కి వచ్చింది అని చెప్పి కొందరు మనుషులు సరిపోలేని వాళ్ళతో వేపించి స్టే తెప్పిస్తున్నారు. ఇది కాకూడదు అని. ఆ స్టే వెకేట్ చేపించడానికి చాలా ఇబ్బంది పడినాము. ఆ తర్వాత త్వరలోనే స్టే వెకేట్ అవుతుంది అని చెప్పి ప్రతిసారి కేసు నంబర్ వరకు జడ్జి గారికి వస్తుంది. మరి తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఆ విధంగా నిలబడి ఉంది. అది హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఆ పని తొందరగా అవుతుంది. కానీ కోర్టు పని అది మేము ఎవరు కావాలని నిలబెట్టింది లేదు, కావాలని చేసింది లేదు. అయిపోతుంది. అది పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్. తర్వాత లేడీస్ అమ్మాయిల కోసం జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. దానికి ఫౌండేషన్ స్టార్ట్ అయింది. పిల్లర్స్ కూడా రెడీ ఉంది. మక్బరా స్థలం 2 ఎకరాలు వక్ బోర్డు నుంచి వక్ బోర్డు చైర్మన్
పోస్ట్ ఖాళీ ఉండి ఒక బోర్డు చైర్మన్ వచ్చిన తర్వాత ఖాదర్ బాషా దగ్గర ఎమ్మెల్యే గారు స్వయంగా 2 సారి వచ్చి, సాయిపసి రెడ్డి గారు 2 సారి వచ్చి అక్కడ కూర్చొని 2 ఎకరాల భూమి ఒక బోర్డు నుంచి శాంక్షన్ చేయించుకొచ్చి అది టెక్నికల్ అంతా క్లియర్ చేయించి మళ్ళీ మొన్ననే ఒక 10 దినాల క్రితం పిల్లర్స్ అన్నీ రెడీ అయినాయి. పోయి చూడొచ్చు, మక్బరా స్థలంలో కడుతున్నారు. మన టీజీఎల్ పాలిటెక్నిక్ పక్కనే జగాలో కడుతున్నాము, పోయి చూడవచ్చు. అభివృద్ధి మైనార్టీస్కు ఏం కాలేదు అని చెప్తున్నారు. ఇవన్నీ మైనార్టీస్ కోసం, లేకపోతే మా ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాల నుంచి తిరిగి చేస్తున్నారు కానీ చేయలేదు. ఇవన్నీ మేము చేస్తామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు మాకు అర్థం కాలేదు. ఇది అన్ని కనపడుతున్నాయా లేదా మాకు అర్థం కాలేదు. మొహమ్మద్ అలీ పార్క్ షాదీఖానా గురించి మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేశారు తప్ప తర్వాత బిల్డింగ్ అంతా కట్టించింది అప్పుడు ఉండి మా బుట్టారేణుక మేడం మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆమెకు ఇక్కడ పిలిపించి ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి అక్కడే ₹1 కోటి శాంక్షన్ చేయించినారమ్మా. మైనార్టీలకు చాలా హెల్ప్ చేశారు, నీకు ఓట్లు దండిగా వేశారు, నువ్వు ఖచ్చితంగా నీ ఎంపీ ల్యాక్స్ వచ్చి ₹1 కోటి ఇవ్వాలంటే ఆన్ ది స్పాట్ ఆయన అక్కడే టైప్ చేయించి లెటర్ ఇచ్చింది. ₹1 కోటి నేను శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి అది తీసుకొచ్చి తిరిగి తయారు చేసి తీసుకొచ్చి మేమంతా దానికి చేశాం. ఫౌండేషన్ స్టోనేమో మాజీ ఎమ్మెల్యే గారు కాలంలోనే వేశారు కానీ బిల్డింగ్ మొత్తం తయారైంది మా పీరియడ్లోని. ఆ తర్వాత అప్పుడు ₹2,20,00,000కు షాదీఖానా తయారు చేశారు. ఒకటి ఎంపీ ల్యాక్స్ కింద ₹1 కోటి, ₹1,20,00,000 గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది. కానీ జీవో లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ ఇప్పుడు అయిపోతుంది అనే టైంలో వచ్చింది కాబట్టి అమౌంట్ ఏం శాంక్షన్ కాలేదు, జీవో వచ్చింది. తర్వాత దానికి జీవో ఎందుకంటే పని కాలేదని ఆపేస్తున్నారని చెప్పి అది ఆపినారు. తర్వాత జీవో రాలేదు. మొన్న ఒక ₹20,00,000 ఇప్పించినాము పని స్టార్ట్ చేయమని చెప్పి. ఆ కాంట్రాక్టర్ నాకు మొత్తం డబ్బు ఇస్తే చేస్తామంటున్నారు. ఒక ₹35,00,000 వరకు ఆయనకు ఇచ్చినాము, మిగతా పని త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పినాడు ఆయన. ఎందుకంటే ఆయనకు డబ్బు ఇచ్చారని కోర్టుకు పోయినాడు ఆయన. నాకు కోర్టు నుంచి డబ్బు రావాలి ₹2,20,00,000 గాను నేను ₹1,40,00,000 పని చేశాను, ₹1 కోటి ఒకటే ముట్టింది, నాకు ₹40,00,000 ఇస్తే మిగతా పని స్టార్ట్ చేస్తామంటే మొన్న ₹20,00,000 ఇక్కడ డిఎండబ్ల్యూ గారు మన కర్నూలు డిస్ట్రిక్ట్ మెడికల్ డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి ₹20,00,000 ఆయనకు చెక్ ఇచ్చారు, మిగతా ₹20,00,000 కూడా ఇచ్చినాం. ఆయన త్వరలోనే వచ్చి పని స్టార్ట్ చేస్తామన్నారు. త్వరగా కంప్లీట్ అవుతుంది షాదీఖానా. కొన్ని ఉన్నాయి పనులు స్లోగా జరుగుతాయి. ఒకేసారి ఈ అలావుద్దీన్ అద్భుతీన్ కాదు వచ్చి చక్కని అయిపోవాలని చెప్పి లైన్గా అవుతున్నాయి. మళ్ళీ ఎన్నో పనులు చేస్తున్నాడు ఆయన. ఆ తర్వాత మనకు ఈద్గా విషయంలో పోయి చూడొచ్చు, ఈద్గా పని ఎంత ఉంది, రాళ్ళు వచ్చి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవుతా ఉంది. అది ఒకటి చాలా 350 సంవత్సరాల క్రితం పడిపోయిన చారిత్రక అదేవిధంగా అదే కట్టాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు సాయిపసి రెడ్డి గారు పోయి సీఎంకు పిలుచుకొచ్చి ఇక్కడ అమౌంట్ శాంక్షన్ చేయించి దానికి అదే టైప్లోనే కట్టాలని చెప్పి ఇంజనీర్స్తో మాట్లాడి రాయి అది వేరే కావాలని చెప్పి వేరే చోట నుంచి రాయి తెప్పించి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మైనారిటీస్కి ఎప్పుడు ఏ సమయంలో ఎవరైనా రాని పని చేస్తున్నారు, ఎవరైనా ఉండని ఏదైనా ఉంటే రాండప్ప నా ఎంబడి వచ్చింది నేను ఉన్నాను అక్కడ అని చెప్పి విజయవాడకు పిలుచుకొని పోయి సెక్రటరీలో తిరిగి కన్సర్న్ డిపార్ట్మెంట్లో తిరిగి చేపిస్తున్నారు. ఆయన చేయడం లేదు అని చెప్పడం మంచిది కాదు. ఆయన ఎన్నో పనులు చేస్తున్నారు మైనారిటీస్ కోసం. నా పేరు నియాజ్ అహ్మద్, నేను వక్బోర్డ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కర్నూలు. ఆదని మొత్తము మా మిత్రులు, నా స్నేహితులు, నా బంధువులు, నాకిన పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ నమస్కారము. ముఖ్యమైన గనిమక ఏమంటే ఇక్కడ ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చే మాట్లాడే కారణం ఏమంటే ఉమ్మి సలీం గారు శైతాన్ అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సైతాన్ అన్నారు. సైతాన్ అనేది వర్షం ఎవరికి వద్దిస్తుంది అనేది మా సలీం గారికి కొద్దిగా తెలివి ఉండదో లేదో మళ్ళీ ఏంటికి అట్లా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. సైతాన్ అంటే ఎవరికి అంటారంటే అన్నీ దోచుకొని పోయి కంటెళ్ళకుండా పారిపోవడానికి సైతాన్ అంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరిణామస్వీకారం చేసినప్పటి నుంచి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనాలో ఆయన ఎంత తిప్పలం పడినాడంటే అంత తిప్పలం పడినాడు. జనాలకి ఆదుకుంటా మళ్ళీ పథకాలు ఇచ్చుకుంటా ఆయన చేసిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. సైతాన్ ఆయన కాదు, ఆయనకి సైతాన్ అయిన హక్కు నీకు లేదు. సైతాన్ అనేది ఎవరికైనా దోచుకొని పారిపోయేవాళ్ళకి అనాల. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సాహెబులకి ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కానీ ఒక సీఎం కావాలా ఎమ్మెల్యే కావాలా అంటే ఎప్పుడైనా కానీ ఇట్లా మాట్లాడకూడదు. మీటింగ్లో ఒకే కులంని పట్టుకొని మాట్లాడకూడదు.
ఒకే కులం ఓడేసేం సీఎం అయ్యలేరు, ఎమ్మెల్యే అయ్యలేరు. మీరు ఒక యా హోదాలో ఉన్నారు, లీడర్షిప్లో ఉన్నారు. మీరు ఎంతసేపు కానీ ఎట్లా మాట్లాడాలా అంటే ఒక సీఎం చేస్తే అభివృద్ధి ఎవరెవరికి చేసినాడు, అందుకు కలిపి చేస్తున్నాడా లేదా ఎవరికైనా ఒకరు పక్కకు పెట్టారా, ఆ ఉద్దేశం మీద మాట్లాడాలా. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే సాహెబులకు ఇది చేయలేడు, సాహెబులకు అది చేయలేడని మళ్ళీ కరోనా వచ్చినప్పుడు మీరు ఆడుంటే రాష్ట్రం అంతా వద్దు ఆదరణలోనే మీరు ఆడుంటే ఈ కరోనా వచ్చిన కష్టకాలంలో ఇంత జనాలు విడిపిడిలా పిటపిటలు ఆడిపోతున్నప్పుడు మీరు మీనాక్షి నారాయణ అయితే ఆడుందా, ఈ మల్లప్ప నాయన ఉంటే ఆడుందా, ఈ సలీమ నాయన ఆడుందా, కనీసం మీరు ఎప్పుడు పట్టించుకున్నారు దీని గురించి? మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు ముందర వచ్చి కాసి జగన్మోహన్ రెడ్డి సైతాన్ ఆయన కాదయా, సైతాన్ ఏంటికి అవుతాడు? 5 గంటలకు లేపించి ముసలికి ఇంటికి పిలుచుకొని పోయి పింఛన్ ఇస్తారు. మీరు ఆడిస్తుంటే మీ బతుకు ఎట్లా ఉందా? ఆడ లైన్ పెట్టిపో వస్తుంది, తర్వాత వస్తారు. ఒక్క దినం కుసిన దినాలు ఉన్నాయి పింఛన్ కాడ. ఈరోజు వాలంటీర్లు ఇంటికి పోయి అడుగుతున్నారు, నీకు రేషన్ కార్డు కావాలా, నీకు ఆధార్ కార్డు ఇది చేయాలా, లేదు నీకు బీపీ చెక్ చేయాలా అని మొన్న శనివారం అయితే నిన్న రోజు మా సచివాలయంలో డాక్టర్ వచ్చినాడు, ఇంటింటికి వాలంటీర్లు పిలిచేకి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం పెట్టినారు, మీకు ఎవరెవరికి మీకు ఏమో ఆరోగ్యం ప్రాబ్లంలు ఉన్నాయి, మీరు రాండి మా సచివాలయంలో చెక్ చేస్తున్నారు. ఇది అభివృద్ధి కాదా? మీరు ఆపదలో ఇది చేసినారా? మీ పరిపాలనలో కసు ఎత్తికి చేత కాలేదు, మీకు కుప్పలు కసు ఉంటుందా? ఈ ఫద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని బండ్లు పెట్టి కాసి ఇంత కసు పోతున్నదంటే ఏడిపోతున్నది, ఎట్లా పోతున్నది? అది అభివృద్ధి అనేది ప్రతి ఒక్కటి చేస్తే అభివృద్ధి. కాలేజు, మెడికల్ కాలేజు ఘనత ఫస్ట్ ఇంత పెద్ద సమక్షంలో చేసింది, 16 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసింది ఘనత ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఆరకాల రోడ్డు పోయి కాసి మెడికల్ కాలేజ్ పని ఎట్లా నడుస్తున్నది, ఎంత ఫాస్ట్ నడుస్తున్నది, జగనన్న కాలనీ పని ఎంత ఫాస్ట్ నడుస్తున్నది, ఇది చూడు అభివృద్ధి తెలుస్తుంది. నీకు సీట్ కావాలని కాసి ఊకే మైక్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి సైతాను, జగన్మోహన్ రెడ్డి సైతాను, నువ్వు చెప్తే సైతాన్ అవుతాడా? నువ్వే పెద్ద సైతాన్ ఉండే ఎట్లా ఉండవు? సైతాన్ అతను ఎట్లా అవుతాడా? అందరికీ ఆదుకొని పోయి అందరికీ బాగా చూసుకుంటా పోయి అయితేనే దేవుడు అవుతాడు, సైతాన్ ఎట్లా అవుతాడు? నువ్వు సైతాన్ అంటే ఎవరైనా కానీ అన్నం పట్టినానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను పోతాను, ఎవరైనా కష్టకాలంలో అన్నం పెడితే వాళ్ళు ఏం చెప్తారు? అన్నా నీకు దేవుడు సల్లకి చూడాలప్ప, బాగా మంచి టైంలో అన్నం పెడితే అంటారు. నువ్వు ఊకే ఏమన్నా మాట్లాడితే సైతాన్ సాగులకి మోసం చేసినాడు. సరే, మీరేం మోసం చేసినారు? జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు, మీరేం మోసం చేసినారు? ఆయన ఈ మొన్న వచ్చింది రూలింగ్లో 4 ఎమ్మెల్యేలు ఇచ్చినాడు, 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాడు. దాంట్లో మళ్ళీ ఒక ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చినాడు. సాహెబులకి మీరు ఆఫీసులో ఇచ్చినారా? షురులోనే ఇచ్చినారా? మీరు ఆ రోజు పరిమేశ్వరం చేస్తే ఆ రోజు ఇచ్చినారా? ఇవ్వలేరు కదా. ఊరికి మాటలతో సాహెబులకి ఏం చేయలేరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ ఇచ్చింది ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనకి పుట్టింది పిల్లి బిడ్డ. ఇది ఎంత చెప్పగానే ఆయన సమక్షం మీద నడుస్తాడు. ఇతనే ఏమో ఇతనే పిల్లి కడుపులో పుట్టలేదు, పుట్టాడు, పుల్లే పుట్టాడు. 2 ఏళ్ళు కరోనా వచ్చిన కోసం ఆయనకి ఇది ఒక్కటి చెప్తున్నారు మీరు, దుల్లని స్కీమ్ రైట్, అది మేము మొక్కుంటాము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ ఏంటికి పెట్టినారు? ఆడపిల్లలు చదువుకున్నలా, వాళ్ళ ఉద్దేశమే అది అయింది. ఆయన ఏం మాట్లాడతాడు? నాలెడ్జ్ పెరగల, చదువు పెరగల. ఆ ఉద్దేశంతోనే నాడు నేడు దాంట్లో స్కూల్లో ఇంత బాగా చేపించినాడు. మీరు చేపించినారా? మీరు అభివృద్ధి చేసినారు అంటారు కదా, యాడ్ చేశారు మీరు అభివృద్ధి? మీ సమక్షంలో మీ రోలు ఉన్నప్పుడు స్కూల్ ఎట్లా ఉందా? గవర్నమెంట్ స్కూల్కి పిల్లలకి ఇడేలా అంటే జనాలు ఏం చెప్తుంటారు? ఈడిస్తే ఏమవుతుంది ఏం లేక ఎప్పుడు పిల్లల మీద టాప్ పడుతుందో సస్తున్న పిల్లలు ఎట్లా అంటే ఈ పొద్దు రాండి అపార్ట్మెంట్ దొరకటం లేదు. ఆయన ఉద్దేశమే అది, పిల్లలు చదువుకున్నాలా, వాళ్ళు ఒక స్టేజ్కి రావాలా అని. మీరు మాటలతో అది పట్టుకున్నారు, చదువుకుంటేనే డబ్బులు ఇస్తానని చెప్తున్నాడంటే అవ్వ యాతిందో ఒక లక్షణం ఉండదు.
నా అక్క చెల్లెలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా చదువుకునేలా, కనీసం 10 క్లాస్ అయినా చదువుకునేలా, చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనలో స్కీమ్ పెట్టినాడు. అంతేగాని మాటలతో శైతాన్ అనే చెప్పేది మంచి పని కాదు. మీడియా ముఖంగా నేను ఇంకొక మాట చెప్పేది ఏమంటే, నాతో మాట్లాడేటప్పుడు ఏదైనా మాట పొరపాటు జరిగింటే కనుక అందరూ క్షమించాల. నిన్న జరిగిన జేబీ గార్డెన్ మీటింగ్లో, ముస్లిం మైనారిటీ మీటింగ్లో మన ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు ముస్లిమ్స్కి ఏం చేస్తున్నారని అడిగినారు. ముస్లిమ్స్కి ఏం చేస్తున్నారంటే 14 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ రూల్ చేసింది, ఏం ఇచ్చినారు ముస్లిమ్స్కి? ఇప్పుడు ఏం చేశారు? మన సాహిబ్ సొసైటీ కాంగ్రెస్ గవర్నమెంట్లో 1995లో ఆధునిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మా సాహిబ్ సొసైటీ గారు నాకు చైర్మన్ చేసినారు 2021లో. అప్పటి నుంచి తరువు 14 సంవత్సరాలు వాళ్ళు రూల్ చేసినారు. మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే గారు అయినారు. వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ రూల్ వచ్చింది. ఎవరు ముస్లిమ్స్కి ఎవరైనా చైర్మన్ ఇచ్చినారా? రెండో, అది మున్సిపాలిటీకి ఎవరైనా వైస్ చైర్మన్ కానీ ఇచ్చినారా? వైస్ చైర్మన్ కూడా మా సాహిబ్ రెడ్డి గారే ఇచ్చింది. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఇచ్చినారు. మున్సిపాలిటీ ఆధునిక మార్కెట్ కమిటీ మైనార్టీకి చైర్మన్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ నాకు 3 సంవత్సరాల ఇచ్చిన కంటిన్యూషన్ చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ముస్లిం మైనార్టీకి ఇచ్చినారు. దాని తర్వాత మన స్టేట్లో కూడా డిప్యూటీ సీఎం ఇచ్చినారా? ఆయన ఎవరు ఇవ్వలేదు డిప్యూటీ సీఎం ఇంతవరకు. మనకు రాజ్యాంగం మనకు స్టేట్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఎవరు ఇవ్వలేదు డిప్యూటీ సీఎం మున్సిపల్ మైనార్టీకి. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఇచ్చినారు. దాని తర్వాత ఆయన ఒక బోర్డు మినిస్టర్ కూడా ఆయన. దాని తర్వాత 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మహిళల తర్వాత ఎమ్మెల్సీలు కూడా ఇచ్చినారు. మళ్ళీ ఆదోనిలో మనకు కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ ఇచ్చినారు, ఒక బోర్డు ప్రెసిడెంట్ ఎవరు మన సాహిబ్ గారు ఇచ్చినారు. దాని తర్వాత ఒక బోర్డు డైరెక్టర్ కూడా ఇచ్చినారు, ఎవరికి అమ్మన్ బత్తి అమ్మన్ గారికి. వీళ్ళందరికీ ఎవరు ఇచ్చినారు? వీళ్ళు దేశంలో తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఇచ్చినారా? ఇది ఇంతవరకు ఏం లేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే చేసింది ఆయన. ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పండి. నా పేరు మహబూబ్ బాషా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ చైర్మన్ ఆధునిక్. ఇక్కడ వచ్చిన లీడర్లకి, మీడియా సోదరులకి నమస్కారము. ఆటోనగర్ పని తప్పుదావా పట్టినారని నిన్న ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినారు. కానీ ఆటోనగర్ పని ఏ తప్పుదావా పట్టలేదు. కానీ రైతులు ఒప్పుకోలేదని కొన్ని కారణం వలన కొద్దిగా స్లో అయింది. అంతేకాని వాళ్ళు కొంత రైతులు డిమాండ్ చేస్తున్నారు, కొంతమంది రైతులు ఒప్పుకోలేదు. కనీసం ఇప్పటికే 4వ ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు 4వ ల్యాండ్కి రైతులు ఒప్పుకున్నారు మండిగిరి విలేజ్లో. అది ప్రపోజల్ మన రీసెంట్గా 1 వీక్ ముందర ప్రపోజల్ పంపించినాము ఏపీఐసికి పంపించినాము. ఏపీఐసి ద్వారా ఇంతకుముందే వాళ్ళు 50% ల్యాండ్ కాస్ట్ కట్టాలని మనకు చెప్పినారు. మేము ఇంతకుముందు 2015లో మేము ఆల్రెడీ అడ్వాన్స్ కొత్త వరకు కట్టినాం. వాళ్ళకి కట్టినందుకు అదే అడ్వాన్స్ మీద మీరు మాకు ల్యాండ్ సేల్ రిచ్కి మేము డబ్బులు కడతాము, మీరు ఫైనల్కి ఇస్తామని చెప్పినాం. మేము ఎమ్మెల్యే ద్వారా కూడా చెప్పేసినాము. ఆ సీఎం పేషి ద్వారా ఎమ్మెల్యే గారు కూడా లెటర్ పెట్టి జోనల్ మేనేజర్ జెడ్ఎం ద్వారా ఎండి ఆఫీస్కి పంపించినారు. త్వరలోనే అది కూడా వాళ్ళకి లెటర్ కూడా వాళ్ళకి అందుతుంది. అందుతేనే సీఎం పేషి ద్వారా వాళ్ళకి హామీ కావాలన్నారు ఏపీఐసి వాళ్ళు. ఏపీఐసికి హామీ ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు సీఎం పేషి ద్వారా ఏపీఐసి ఎండికి లెటర్ పెట్టినారు. మీరు కొనండి, మీరు సేల్ డేట్కి ఆటోనగర్ అసోసియేషన్ వాళ్ళు కొంటారని హామీ ఇచ్చినారు. అది తొందరగా అయిపోతుంది వర్క్. అదే కారణం, కానీ వేరే కారణం ఏమీ లేదు దాంట్లో. ఎమ్మెల్యే గారి సహకారం అయితే ఫుల్ ఫస్ట్ నుంచే ఉంది. ఆయన కూడా చాలా ఫాస్ట్నే పికప్ చేస్తున్నారు. ఇది విషయం. నా పేరు బషీర్ అహ్మద్, ఆటోనగర్ అసోసియేషన్. अस्सलाम वालेकुम। मीर मोहम्मद शाह वली क़ादरी मस्जिद के हमें रहबर है वहाँ के। 40 साल से जो मुसीबतें क्या क्या है हम ना मालूम है। वो 40 साल से मीनाक्षी नायडू के पीछे फिर को DH के बादशाह, BT खादर साहब, फुलारे अब्दुल करीम, टूपा वाले मस्तान साहब, इन्हों फिर को बस हो गए, क्या भी कर सके नहीं। आज साई प्रसाद रेड्डी आकर जो है भमश्रीलाल उन्हें ठहर को दिलाया। अभी 2 छापा दिलाता हूँ, 2 बेंडिंग है, वो 2 बीच में भमश्रीलाल के मस्जिद के बीच में 2 छापा है, वो भी दिलाता हूँ। तुम ना जरा टाइम दोगे तो बोल को बोला एमएलए क्या नहीं करे सो काम कौन सा तो रहे तो हमारे पास बुला ले का बादशाह को तो मेरे को बोल रहे हैं जो काम को आते हैं तुम्हारे पास हमारे पास बुला ले का बराबर करके भेजेंगे उनका आगे तो बोल रहा है। अब नहीं करने का सवाल ही नहीं पैदा हो रहा है। करते से नहीं कर रहा है तो बोले तो ये बहुत नाशानगी की बात है। अल्लाह सब्र दे, सब्र की तौफीक दे खुदा ताला। बस इतना बोलना चाहता।
बस अब मेरा नाम बादशाह है। నాయకులకి మీడియా మిత్రులకి నమస్కారాలు. మన జగన్మోహన్ రెడ్డి మైనార్టీ అని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ నలుగురికి ఒకే కళ్ళుగా చూస్తున్నారు. మైనారిటీకి ఎంత చేస్తున్నాడు, ప్రతి ఒక్క క్యాస్ట్కి ఎంత చేస్తున్నారు. కానీ అదే రీతిలో మన సాయి ప్రసాద్ రెడ్డి కూడా మైనారిటీకి ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకొని ఆయన ఎమ్మెల్యే కాకముందు నిజాముద్దీన్ కాలనీలో నేను మా వక్ఫ్ బోర్డు చైర్మన్ సాబ్ ఎంఆర్ ఉన్నప్పుడు ఎంతోమందికి పట్టాలు రేషన్ కార్డులు ఇచ్చినారు. ఇంకా ఎమ్మెల్యే కాకముందు అప్పటి నుంచి మన మైనారిటీకి ఎంత ప్రేమ అభిమానంతో ఎంత పని చేస్తున్నారంటే అది మాకు తెలుసు. తర్వాత ఎమ్మెల్యే అయినాక హాస్పిటల్ కాంట్రాక్ట్ నాకు ఇచ్చారు, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. ఎంతోమంది బీదోళ్ళు రాత్రి 1 గంటకి 12 గంటలకి నా దగ్గర వస్తుంటే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆర్థిక సాయం చేసినప్పుడు చేసేకి మన అన్న దగ్గర సాయి ప్రసాద్ ఎమ్మెల్యే గారి దగ్గర వస్తే ఫోన్ చేస్తే ఇమీడియట్ ఆయన పిలిపించి వాళ్ళకి కర్నూలు రెఫర్ చేయడానికి ఎంతో సాయం చేశారు. అది నాకు తెలుసు. మైనార్టీ అంటే మైనార్టీకి వైఎస్ఆర్ పార్టీ కానీ మన సాయి ప్రసాద్ రెడ్డి కానీ ఎంత అభిమానంగా ఎంత ప్రేమగా చూస్తున్నారంటే మన మైనార్టీ సోదరులు కానీ సోదరిమణులు కానీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కొద్దిగా అర్థం చేసుకొని వైఎస్ఆర్ పార్టీ ఎంతమందికి ఎంత సాయం చేస్తుందని మాకు తెలుసు. ఇదే మన మేతర్ మసీద్ టు గోకర్జెండా రోడ్ చాలా రోజుల నుంచి వర్క్ పెండింగ్ ఉందా. ఈ వర్క్ పెండింగ్ గురించి అంటే బజార్లో కొనే వస్తువు అయితే 100 రూపాయలు ఇచ్చి తీసుకుంటారు. ఇది ప్రాసెస్ ఉంటాయి, గవర్నమెంట్ పనులు ప్రాసెస్ ఉంటాయి. 24 లక్షల వర్క్ అది చాలా రోజుల నుంచి ప్రాసెస్ అప్లై చేస్తే శాంక్షన్ అయింది. మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వెంటనే కాంట్రాక్టర్కి మాట్లాడించి మన కమిషనర్ గారికి ఎంఈ గారికి డిఈ గారికి మార్చి వెంటనే 3 రోజుల్లో వేయించారు. ఎంతో బాగా చేసినారని పని ఎంతో బాగా పని చేసినారు. కావాలంటే దీన్ని తీసుకోండి. ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది రోడ్డు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేపించినారు. గంటకి ఎంఈ సార్కి డిఈ సార్కి ఫోన్లో మాట్లాడుతూ పక్క పని చేపించినారు. చాలా మన వార్డు ప్రజలు కానీ అక్కడ తిరిగే బాయగిరి, శక్తిగిరి, మాధగిరి, దొద్దనగిరి, కప్టి, పిసల్బండ, అక్షరాశ్రీ స్కూల్, భాషమి స్కూల్ ఎంతోమంది తిరిగే దారేది. చాలా మంది సంతోషంగా ఉన్నారు. మన ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నా పేరు సనాఖాన్ మొహమ్మద్ ఇక్బాల్, వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ 9th వార్డ్. అందరికీ నమస్కారము. ఈరోజు ఈడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్లో కలవడము ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోనిలో అభివృద్ధి మైనారిటీకు ఏం జరిగింది అనేది మనం చెప్పుకునేది ఏం పెద్ద పని కాదు. అది మన ఆదోనిలో 2004లో 2003 నుంచి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారితో నేను పర్సనల్గా ఆయనతో ఉండి నేను చూసాము ఆయనతో పాటు. ఆ కాలంలోనే పెద్ద మన కొండపోయిన దర్గా తాహిర్ షా ఖాద్రీ దర్గాకి ఆ రోజు మనం బీ ఫారం తీసుకొని ఆ రోజు రాత్రి నిద్ర చేసాము. ఆడ రాత్రి నిద్ర చేస్తే తెల్లారుజామున కరెంట్ పోయింది. అక్కడ కరెంట్ పోతేనే ఎందుకు కరెంట్ పోయింది అంటే ఇది ఓన్లీ 7 అవర్స్ 8 అవర్స్ అని చెప్పారు. అప్పుడు ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యి వెంటనే ఎమ్మెల్యేగా అయిన తర్వాత కరెంట్ 24 అవర్స్ కరెంట్ తెప్పించే బాధ్యత తీసుకుంటామని ఆయన అక్కడే చెప్పారు. అది ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ. అది ఒకటి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎల్లమ్మ కొండకు పోయినారు. సైమల్టేనియస్లీ అక్కడ ఇక్కడ 24 గంటలు కరెంట్ అయింది అక్కడ. అది ఒకటి అభివృద్ధి అనేది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ దర్గా కంటే ముందు కొంచెం ఒక తల్పరి తానేషా దర్గా ఉంది. ఆడ ఒక గుడిసె వేసి ఉంటే సుమారు 40 సంవత్సరాల నుంచి ఆ కమిటీ వాళ్ళు కోర్టులో కేసు వేసి అది గెలుపు అయింది వాళ్ళకి. బట్ కోర్టులో వచ్చిన తర్వాత గెలిపోయిన తర్వాత పొజిషన్లో తీసుకోలేకపోయినారు వాళ్ళు. ఆ పొజిషన్ ఇప్పించింది ఘనత మన ఎమ్మెల్యే గారు వై సాయి ప్రసాద్ రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అందరితో మాట్లాడి ఆ గుడిసె ఎవరుతున్నారో ఆయనతో కూడా మాట్లాడి అన్నీ చేసి ఆయన సెటిల్ చేసి పిలిచి మాట్లాడి ఆయన ఇంటి పనిలాగా చేసి ఆయన వర్క్ కంప్లీట్ చేశారు. అలాగే ఇంకొక దర్గా పైన మలిక్ రెహన్ దర్గా అని ఉంది. ఆడ కూడా కరెంట్ లేకుండే. ఆ కాలంలో కరెంట్ లేకుంటే ఈ ఎలక్ట్రీషియన్ అందరూ అప్పుడు ఎలక్ట్రీషియన్ వాళ్ళందరూ గ్యారవీ చేస్తుండ్రి. ఆ గ్యారవీ చేస్తున్నప్పుడు అప్పుడు మనం అందరూ కలిసి ఆడ గ్యారవీకి పోతే
కరెంట్ లేదు, నీళ్ళు లేదు అంటే నీళ్లు అండ్ కరెంటు రెండు పెట్టించింది ఆ రోజు. ఇప్పుడు కాదు ఇది, ఆ రోజే పెట్టించారు ఆయన. అలాంటి ఇట్లాంటివన్నీ ఆయన పనులు చేస్తున్నాడు. తర్వాత చింతంబావిది అభివృద్ధి చేశారన్నారు. చింతంబావి దర్గా దగ్గర ఉండే సరౌండింగ్, బావి సరౌండింగ్ ఉండేది ల్యాండ్ వచ్చి గుల్ఫ్రోష్ ఫ్యామిలీది. అది ఓన్లీ బావి ఒకటి పూర్వంలో మనదే ఉండేది. మా తాత కాలంలో అది, మా ముత్తాత కాలంలో అది మళ్ళీ బావి ఉంది అని మున్సిపాలిటీకి ఏమో హ్యాండ్ ఓవర్ చేశారని విన్నాము. దానికి మనం అథెంటిక్ డాక్యుమెంట్స్ మన దగ్గర లేనందుకోసమే మనం ఊరికే ఉన్నాము. దానికి ఇంటాక్ట్గా అట్లే పెట్టాం. ఆ బావి ముంచున్నారు, ఎట్లా ముంచున్నారంటే ఎవరన్నా కానీ ఇప్పుడు ఏడన్నా ఉంటే కసువు ఉంటే కూడా ఆడే తెచ్చి చేస్తున్నారు. ఈ రోజు కూడా అట్లే నడుస్తూ కసువు తెచ్చి చేసేది. మనం ఊరికే దానికి చూసి ఉంటున్నాం. పక్కన ఉండే అభివృద్ధి అంతా మనం చేసుకున్నాం మన గుల్ఫ్రోష్ ఫ్యామిలీ తరఫు నుంచి. మనం అంతా ల్యాండ్ అదే, దానికి దర్గాకి కూడా సైట్ సపరేట్ ఉంది, దర్గా ఉంది, ఆడ ఒక బరియల్ గ్రౌండ్ ఉంది, ఒక జెండా కట్ట ఉంది, ఒక మసీద్ ఉంది. ఇవన్నీ ఆడ ఉన్నాయి. ఇవన్నీ చూసుకునే కేర్ టేకర్గా మన గుల్ఫ్రోష్ ఫ్యామిలీ వాళ్ళే దానికి చూసుకుంటున్నాము. ఇవన్నీ ఇలాంటి విషయాలు మాట్లాడినారు కాబట్టి ఇవి ఈరోజు మనం మీడియా ద్వారా మిమ్మల్ని తెలుపుతున్నాము. ఇవి ఇలాంటివి లేకుండా మీరు దయచేసి అభివృద్ధి గురించి ఆలోచించండి. నేను ఒకటే అందరినీ కోరేది, దయచేసి ఏదైనా అభివృద్ధి గురించి ఏదైనా ఉంటే మీరు వచ్చి ఏ పార్టీ అన్నా ఉన్ని, ఏ మతం అన్నా ఉన్ని, ఏ కులం అన్నా ఉన్ని, వచ్చి అభివృద్ధి గురించి దాంతో మన సాయిప్రసాద్ రెడ్డి అన్నతో మాట్లాడితే డెఫినెట్గా ఆయన మీకు న్యాయం చేస్తాడని ఆ నమ్మకం ఉంది మనకి. ఈ విషయం మీకు మీడియా ద్వారా తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారము. నేను గుల్ఫ్రోష్ షఫీ అహ్మద్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.